మహాశివరాత్రి. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రిని మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం. శివరాత్రులు మొత్తం 5. అవి నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగి శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడికి ప్రీతికరమైనది మహాశివరాత్రి. మార్గశిర మాసంలో బహుళ చతుర్దశి ఆరుద్ర నక్షత్రం రోజున శివుడి లింగోద్భవం జరిగింది. అందుకే శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారు ఉత్తములు అవుతారని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ఠ చేసినా, శివ కళ్యాణం చేసినా, తిలకించినా ఎంతో శ్రేష్టం. త్రయోదశి నాడు ఒంటి పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. భక్తులు మహాశివరాత్రి రోజున నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు. ప్రపంచమంతా శివశక్తిమయం అని అంటారు. పరమశివుడు శివరాత్రి పర్వదినము నాడు ఎన్నో విధాలుగా అలంకరించబడతాడు. దానిలో విభూతి ధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని 3వ కన్ను. మూడవది పంచాక్షరి జపించాలి, లేకపోతే శివనామస్మరణ చేయాలి. 4వది మారేడు దళాలతో శివుణ్ణి పూజించడం. 5వది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. ప్రదోష సమయంలో శివస్మరణ, శివ దర్శనం విధిగా చేయాలి. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. శివరాత్రి రోజున ఒక్క ఉపవాసం ఉన్నా సరే శివుడు సంతోషిస్తాడు. ఆ రోజున పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాములలోనూ శివలింగాన్ని మొదట పాలతో, తరువాత పెరుగుతో, ఆ తరువాత నేతితో, తరువాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివ పూజను చేస్తారో, అర్ధరాత్రి జాగరణ వహిస్తారో వారికి మరుజన్మ ఉండదు. వారిని శివుడు నరకాడి నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండటాన్ని ఉపవాసం అంటారు. శివరాత్రి రోజు ఉదయం స్నానాధికాలు ముగించుకున్న తరువాత దగ్గరలోని శివాలయాన్ని దర్శించాలి. అవకాశం లేకపోతే ఇంటి వద్దే ఉమామహేశ్వరులను శివ ప్రీతికరమైన పువ్వులతో, బిల్వ దళాలతో అర్చించాలి. శక్తి కొలది పాలు, గంగోదకం, పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలి. ఉపవాసం, జాగరణ, శివనామస్మరణలో రోజంతా గడిపి మర్నాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి తరువాత మనం భుజించాలి. ఈ విధముగా మహాశివరాత్రి వ్రతమును ముగించాలి. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మహాశివరాత్రి విశిష్టతను తెలిపే ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి. మరియు మా ఛానల్ని కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి.